ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు భారత సార్వభౌమాధికారాన్ని ఎలా గౌరవిస్తున్నాయో తెలిపేందుకు IRIS దిన ఘటన ఒక నిలువెత్తు నిదర్శనం. ఇటీవల ఇరాన్ యుద్ధనౌక భారత్ కి వచ్చి తిరిగి స్వదేశానికి వెళ్తుండగా మన దేశ సరిహద్దు జలాల గుండా ప్రయాణించినంతసేపు ఆ నౌక సురక్షితంగా ఉంది. శక్తివంతమైన అమెరికా సైన్యం కూడా భారత సరిహద్దులను, మన దేశపు అంతర్జాతీయ ప్రాబల్యాన్ని గౌరవించి భారత జలాల్లో ఉన్నంత వరకు ఆ నౌకపై ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ ఆ నౌక భారత రక్షణ గోడను దాటి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించగానే పరిస్థితి తలకిందులైంది. శ్రీలంక ప్రభుత్వం గాల్ రేవులో బెత్తింగ్కు అనుమతి ఇవ్వడంలో 11 గంటల పాటు జాప్యం చేయడంతో రక్షణ లేని ఆ నౌక అమెరికా టార్పెడో దాడికి గురై సముద్ర గర్భంలో కలిసిపోయింది. దీంతో ఈ ఘటనపై కాంగ్రెస్ ఇరాన్ యుద్ధనౌక మునిగిపోతే భారత్దే తప్పంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. కానీ ఇదే ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 2 భారతీయుల గురించి ఎందుకు ఈ కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారు? సొంత దేశస్థుల ప్రాణాల కంటే వీరికి ఐతుల్లా నౌకల మీద ఉన్న ఈ విచిత్రమైన ప్రేమేంటో ప్రజలకు సమాధానం చెప్పాలి.